హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తమ్మ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను. వచ్చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకోవాలి. చికెన్ అయితే మేము కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటుంది అత్తమ్మ. తర్వాత హోల్ గరం మసాలా వేసుకుంటుంది. ఒక చెక్క, సాజీరా, మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడైతే ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పై నుంచి అయితే పుదీనా వేసుకోవాలి. అయితే వీడియో తీస్తున్నట్టు మా అత్తమ్మకు తెలియదు, అంటే జస్ట్ కర్రీని మాత్రమే తీస్తుందని అనుకుంది. తర్వాత నన్ను కూడా తీస్తున్నావా అని షాక్ అయింది ఒక్కసారి. తర్వాత ఇక్కడైతే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. నాకైతే ముక్కల కంటే గ్రేవీ చాలా ఇష్టం. మా ఆడపడుచుకు కూడా గ్రేవీ అంటే చాలా ఇష్టం. చికెన్ ముక్కల్ని అంతగా ఇష్టపడరు కానీ గ్రేవీ అయితే చాలా ఇష్టపడతారు. అందుకనేసి ఇక్కడైతే మా అత్తమ్మ కొద్దిగా ఆనియన్స్ అయితే ఎక్కువగానే తీసుకున్నది. నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటా అయితే కట్ చేసుకుంటుంది. అంతసేపు అయితే అక్కడ ఫ్రై అవుతుంది. తర్వాత కారం వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. కానీ మాకు ఇక్కడ కొంచెం ఎక్కువనే అయిపోయింది అన్నట్టు అది అనిపించింది, కొంచెం స్పైసీగా అనిపించింది. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కలుపుకొని ఇంకా ఫ్రై కావాలంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మేము గ్రేవీ కోసం కాబట్టి ఇక్కడ టమాటాలు కానీ ఆనియన్స్ కానీ ఎక్కువ వేసుకున్నాం. ఇక్కడైతే పిండి అండ్ మసాలా అయితే వేసేసినాం. అరే నేను వీడియో తీద్దాం అనుకున్నా అత్తమ్మ, నువ్వు కొత్తిమీర ముందే వేసేసినావా అంటే నేను చూపిస్తా పైనుంచి తీసుకో అని చెప్పింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి, కామెంట్ చేయండి. కూర్చొని తింటుంటే అప్పుడే వర్షం పడ్డది, ఇక మళ్ళీ లోపలికి వెళ్ళినాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.